సగం మిగిలిపోయింది, లేకుంటే ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి. దాని తర్వాత సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ కానీ ట్యాబ్లెట్లు కానీ, దాని తర్వాత నెక్స్ట్ ఈ పలిపోయినటువంటి గాజు ముక్కలు ఇవన్నీ కూడా కలిపి ఒక దాంట్లో వేస్తే ఏమవుతాయంటే దాన్ని డివైడ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి మెటీరియల్ ఏది ఉన్నా కూడా దాన్ని హానికర చెప్తారు. దాన్ని కూడా ఒక దాంట్లో సెపరేట్గా ప్యాక్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, డబ్బింగ్ యాడ్లో ఒక లొందగొట్టి దాంట్లో మనం కుళ్ళిపోయి దాని నుంచి ఏది నీళ్ళు గారెంటీ కావు. దీన్ని మన బియ్యం సంచులైనా లేకపోతే డబ్బు ఉంటే డబ్బు అయినా దాంట్లో వేసుకొని ఒక 2-3 రోజులకు ఒకసారి జమ చేసుకొని దీన్ని సెపరేట్ ఇచ్చేస్తాం. ఎందుకు ఈ సెపరేట్ ఇచ్చిన దాన్ని సెపరేట్గా ఏం చేస్తారంటే ఈ కబాడీ షాప్స్ ఉంటాయి కదా, ఎందుకు మీరు ఇచ్చేటటువంటి చెత్తను మనం ఉన్నది మనకి ఎంత అంటే 5 ఎకరాలు అంతే, దాంట్లో సంవత్సరాల కొద్దీ మనం చెత్త ఇది